మన పెద్దలు ఊరికే చెప్పలేదు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని. అంటే సంపూర్ణ ఆరోగ్యం కావాలంటే సూర్యుడినే అడగాలి. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, జబ్బులు లేని శరీరం, చింతలేని మనస్సు. ఆదిత్య హృదయం చదువుతూ సూర్యనమస్కారాలు చేయడం వల్ల శరీరంలో ప్రతి అణువు ఉత్తేజితమవుతుంది. నరాల బలహీనత ఉన్నా, కంటిచూపు మందగించినా, గుండె ధైర్యం తగ్గినా ఆదిత్యుడి ఆరాధనే ఏకైక మార్గం. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. సూర్యరశ్మి ద్వారా వచ్చే శక్తి మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆదిత్య హృదయం కేవలం స్తోత్రం కాదు, అది మన ఆరోగ్యాన్ని కాపాడే కవచం. ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పఠించిన వెంటనే శ్రీరాముడిలో అలుపు మాయమైంది, అఖండమైన తేజస్సు వచ్చింది, రావణుడిని జయించాడు. మీరు కూడా జీవితంలో గెలవాలనుకుంటున్నారా? అయితే రేటటి నుండే ఈ సాధన మొదలుపెట్టండి. పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. కేవలం ఉదయాన్నే స్నానం చేసి ఆ లేత సూర్యుడివైపు చూస్తూ నమస్కరించి ఆదిత్య హృదయం వినండి లేదా పఠించండి. ఆదిత్య హృదయం. తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య దృష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణుగూహ్యం సనాతనం येन सर्वानरीन् वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपेन्नित्यम् अक्षयं परमं शिवम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनं चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मा च विष्णुश्च शिवः स्कन्दः प्रजापतिः महेन्द्रो धनदः कालः यमः सोमो ह्यपां पतिः पितरो वसवः साध्या ह्यश्विनौ मरुतो मनुः वायुर्वहिनिः प्रजाप्राण ऋतुकर्ता प्रभाकरः आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः हरिदश्वः सहस्रार्चिः सप्तसप्तिर्मरीचिमान् तिमिरोन्मथनः शम्भूस् त्वष्टा मार्ताण्डा अंशुमान् हिरण्यगर्भः शिशिरस्तपनो भास्करो रविः अग्निगर्भो अदितेः पुत्रः शङ्खः शिशिरनाशनः व्योमनाथस्तमोभेदी ऋग्यजुस्सामपारकः घनवृष्टिः अपांदित्रो विन्ध्यवीथि प्लवङ्गमः आतपी मण्डली मृत्युः पिङ्गळः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मन् नमोऽस्तु ते नमः पूर्वाय गिरिये पश्चिमायाद्रिये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जयभद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांसो आदित्याय नमो नमः नम उग्राय वीराय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यवर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषाम्पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोऽभिनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष दपत्येष वर्षत्येष गभस्तिभिः एष एवाग्निहोत्रञ्च फलञ्चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभुः फलश्रुति एलमापत्सु कृच्छ्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चित् नावसीदति राघव पूजयस्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం ఏతచ్శ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధీ తస్య ధృతో అభవత్ అధ రవిరవదన్ నిరీక్ష రామం ముదితమనః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. అలుపెరగని పోరాటం, కళ్లముందు మృత్యువులాంటి శత్రువు, సాక్షాత్తూ లోకారాధ్యుడైన ఆ శ్రీరామచంద్రుడే డీలాపడ్డ క్షణమది. రావణుడి మాయాయుద్ధానికి, రాముడి ధర్మపోరాటానికి మధ్య గెలుపు ఎవరిదో తెలియని సందిగ్ధ సమయం. సరిగ్గా అప్పుడే సమస్త లోకాలకు వెలుగునిచ్చే రహస్యం ఒకటి ఆవిష్కృతమైంది. అదే ఆదిత్య హృదయం. ఒక్కసారి ఆలోచించండి, సాక్షాత్తూ భగవంతుడి అవతారమైన రాముడికే శత్రువును జయించడానికి ఒక స్తోత్రం అవసరమైతే సామాన్యులమైన మనకు ఇంకెంతవసరం? మన జీవితంలో ఎదురయ్యే అనారోగ్యాలు, శత్రువులు, సమస్యలను పటాపంచలు చేయడానికి వాల్మీకి మహర్షి మనకందించిన అద్భుత వజ్రాయుధమే ఈ ఆదిత్య హృదయం. యుద్ధరంగంలో రాముడు అలసిపోవడం చూసిన అగస్త్య మహాముని దేవతలందరితో కలిసి అక్కడికి వచ్చారు. రామా, ఈ రహస్యాన్ని విను. ఇది సనాతనమైనది, పరమ పవిత్రమైనది. దీనిని పఠించడం వల్ల యుద్ధంలో విజయం తథ్యం అని చెబుతూ ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు. గమనించండి, ఇది కేవలం ఒక పూజా విధానం కాదు. ఇది ఒక యుద్ధ తంత్రం. ఇది ఒక జీవన ఔషధం. శత్రువులను నాశనం చెయ్యాలన్నా, మనసులో భయాన్ని పోగొట్టాలన్నా, అంతులేని ఆయుష్షును పొందాలన్నా సూర్యారాధనే శరణ్యం. కనబడని దేవుళ్ల కోసం వెతకడమెందుకు? ప్రతిరోజూ ఉదయాన్నే మన కళ్ళెదుట నిలిచే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణుడు ఉండగా, ఆయన కిరణం సోకితే చాలు, చీకటి పారిపోతుంది. ఆయన నామం తలచుకుంటే చాలు, పాపం పటాపంచలవుతుంది. భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ధర్మశాస్త్రం ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం. మన సనాతన ధర్మం అనంతమైనది. అందులోని గొప్పతనాన్ని, మన ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని, ఆలయాల చరిత్రలను, వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందించడమే మన ఈ ఛానల్ ప్రధాన లక్ష్యం. జీవితమంటే కేవలం ఉరుకులు పరుగులు కాదు, ఆ పరమాత్మను తెలుసుకోవడం, మనశ్శాంతిని పొందడం. అందుకే మన ఛానల్లో పురాణ గాథల నుంచి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు మన శాస్త్రాలు చూపే పరిష్కార మార్గాల వరకు అన్నీ కూలంకషంగా చర్చిద్దాం.